హాయ్ అండి. ఈరోజు పప్పు ఎలా వండుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఆకుకూర ఇలా వాటర్‌లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుకు కావాల్సిన పదార్థాలు మెంతాకు, చుక్కకూర, తగినంత కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 టొమాటోలు, ఒక ఆనియన్, 5-10 పచ్చిమిర్చి, ఒక బౌల్ కందిపప్పు, ఒక 2 వెల్లుల్లి వేసుకోవాలి. అలానే ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ మనం ముందుగా పెట్టుకోవాలి. మరియు చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో అన్నీ వాష్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టొమాటోస్, ఆనియన్స్ ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ఇలా అన్నీ చెక్ చేసుకోండి ఐటెమ్స్ ఉన్నాయో లేదో. పప్పు కావాల్సినవన్నీ. తర్వాత మనం బాగా వాష్ చేసుకున్న ఆకుకూర అంతా ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోండి. చిటికెడు 2 స్పూన్స్ అలా సాల్ట్ మరియు పసుపు వేసుకోండి. 1 స్పూన్ పసుపు సరిపోతుంది. మరియు 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ సరిపోతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అలానే పెట్టండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసుకోండి నీట్‌గా. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి మరీ చెక్ చేసుకోండి. ఓపెన్ చేసి పప్పు ఉడికిందా లేదా కందిపప్పు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత పప్పులో వచ్చిన రసం అంతా పక్కకు తీసుకోండి ఒక బౌల్‌లో. ఇలా సపరేట్ చేసుకోవాలి రసం. ఈ రసం చిన్న పిల్లలకి చాలా ఇష్టం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. అలాగే మనం పప్పు సపరేట్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా పప్పు గిత్తి తీసుకొని బాగా పప్పు తిక్కాలి. పప్పు తిక్కిన తర్వాత తిరువాత కోసం కావాల్సిన పదార్థాలు ఆవాలు మరియు జీలకర్ర, ఎర్రమిర్చి, కరివేపాకు మరియు ఆనియన్స్. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు మరియు జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆనియన్స్, రెడ్ చిల్లీ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి అలా ఫ్రై అయిన వెంటనే మనం ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించిన పప్పుని వేసుకోవాలి. రసంలో కూడా కొంచెం వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు అంతా రెడీ అయిపోయింది. ఇలా ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. రసంలో కూడా ఇలా వేసుకోవాలి. మనం తిరువాత పెట్టుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు. మన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పప్పుని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఒకసారి తినండి. చాలా టేస్టీగా